చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. అనురాధ దంపతులను హత్య చేసిన 5గురికి ఉరిశిక్ష విధించింది. నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఎం వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్, వెంకటేష్ కు ఉరిశిక్ష విధించారు. నవంబర్ 17వ తేదీ మాజీ మేయర్ ఛాంబర్లో కటారి అనురాధ, కటారి మోహన్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ మొత్తం 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2015 నవంబర్ 30వ తేదీ కోర్టులో చింటూ లొంగిపోయాడు. 10 ఏళ్ల తర్వాత నిందితులకు ఇవాళ శిక్ష పడింది. మాజీ మేయర్ కటారి దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వచ్చింది. 5గురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది చిత్తూరు కోర్టు. పూర్తి వివరాలు మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, 2015 నవంబర్ 17వ తేదీ అప్పటి మేయర్గా ఉన్నటువంటి కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ఈవేళ సంచలన తీర్పు రావడం జరిగింది. మొత్తము 5 మంది నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ తీర్పు పైన ఇక్కడ మనతో సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ గురునాథ నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం ఈ తీర్పు పైన. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ తీర్పు? ఇది రేర్ కేసు అండి. ఇండియాలో భారతదేశంలో ఇంతవరకు 5 మందికి డెత్ సెంటెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడో పంజాబ్లో ఒక ముగ్గురికి ఇచ్చారు, తరువాత దాన్ని రెమిషన్ ఇచ్చినారు హైకోర్టులో. కాబట్టి ఇది ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారని అనుకుంటాను. అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది? అంటే పబ్లిక్ ఆఫీసులో 2 మర్డర్ చేయటం దారుణం అని దానిపైన జడ్జి గారు కన్క్లూజన్కి వచ్చి ఈ జడ్జిమెంట్ చెప్పినారు. ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ జడ్జిమెంట్ డెలివర్ చేసింది. నేరం రుజువైందని ఆయన జడ్జిమెంట్ చెప్పాడు. ఇంతటికి ఆ జడ్జి గారు మేమంతా హర్షం ప్రకటిస్తున్నాం చిత్తూరులో ఈ విధంగా జరగటం. అంటే మొత్తము 23 మంది పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు 5 మందిని మాత్రమే దీంట్లో నేరం నిరూపైందని తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 5 మంది కూడా ఉరిశిక్ష వేయడం అంటే ఎట్లా? అంటే మిగతా వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదనా లేదా ఎట్లా ఏంటి? అది కోర్టు నిర్ణయించింది. ఈ 5 మంది పైన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని వదిలేసినారు. వీళ్ళకి మాత్రం ఉరిశిక్ష వేశారు. ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు, హిస్టారికల్ జడ్జిమెంట్ మన ఈ జిల్లాకి. ఏమన్నా దీనిపైన అప్పీల్కు వెళ్ళి మళ్ళీ కోర్టుకు, హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని ఏమన్నా పోవచ్చు, అప్పీలుకు పోవచ్చు. ఆపర్చునిటీకి ఇచ్చినారు. జడ్జి గారు చదివి ఆ తీర్పులోనే 1 మంత్లో ఒక రికార్డ్స్ కూడా ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు ఉరిశిక్ష వేసిన తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఎక్కడ తీసుకెళ్తారు, ఎక్కడ ఉంచుతారు, ఎప్పుడు వాళ్ళకు శిక్ష విధించేటువంటి అవకాశం లేదు? బహుశా రాజమండ్రికి సెంట్రల్ జైలు కాబట్టి తీసుకెళ్లొచ్చు. కస్టడీలో తీసుకోమన్నారు. బహుశా ఎక్కడ తెలియదు కానీ అఫ్కోర్స్ నాకు తెలిసినందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళచ్చు. కడప సెంట్రల్ జైలు కాదు, రాజమండ్రికి తీసుకెళ్తారు. క్రైమ్ చేసే వాళ్ళకి ఇది ఒక మార్గదర్శకం. వీఆర్ హ్యాపీ. నిన్న చాలా వరకు ఆర్గ్యుమెంట్ జరిగింది ఇరుపక్కల, విపరీతమైన ఇవన్నీ. కానీ ఆయన ఒక జడ్జి గారు ఒక డెసిషన్కి వచ్చినట్టుగా ఉంది, స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఉండేటట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ పనిష్మెంట్ ఇచ్చినారు. క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్, హైయెస్ట్ పనిష్మెంట్. దీన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. 5 మందికి ఇండియాలో క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వటం చాలా ఇదే ఫస్ట్ టైం మాకు తెలుసు. 10 సంవత్సరాలు ఈ కేసు. నవంబర్ 15లో జరిగింది. ఇప్పుడు 10 ఇయర్స్. అవన్నీ పరిశీలించుంటారు ప్రాసిక్యూషన్ కానీ జడ్జి గారు కానీ. పోలీస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటాయి. లేకపోతే ఆ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్న కూడా 5 మందికి ఉరిశిక్ష చెప్పడం చాలా అరుదు ఇండియాలో. కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటేనే ఈ విధంగా చెప్తారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ కూడా అడిగినారు. వాళ్ళ పూర్వపరాలంతా అడిగిన తర్వాత ఈ జడ్జిమెంట్ డెలివర్ చేశారు. ఇది మొత్తానికి ఏదైతే ఈ 5 మంది ఉరిశిక్ష అనేది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు.